దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా 282 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేగుంట మండల కేంద్రంలోని మెదక్ చెవుంట చౌరస్తా వద్ద సిఐటియు జిల్లా నాయకులు బాలమణి ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేసి ధర్నా రాస్తారోకో విరమింపచేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 282 జీవో విడుదల చేయడంతో 8 గంటల పని కార్మికులు 10 గంటల వరకు పనిచేయాలనే నిబంధన తేవడంతో కార్మికులకు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 282 జీవోను రద్దు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు బాలమణి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు డిసెంబర్ నుంచి నేటి వరకు చెల్లించలేదని, దీంతో కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, పూట గడవడమే ఇబ్బందిగా ఉన్న కుటుంబాలు పనులు చేస్తున్నారని వెంటనే వారి బిల్లులు విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బాలమణితో పాటు పంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన వంట నిర్వాహకులు పాల్గొన్నారు. మరి దేశవ్యాప్తంగా చేస్తుండగా మరి రాష్ట్ర ప్రభుత్వము 282 జీవోను తీసుకొచ్చింది. 8 గంటల పనిని 10 గంటలకు పెంచుతూ ఇది సిగ్గుసేటు, చాలా దుర్మార్గమైన విషయము. ఇది కార్పొరేట్లకు కట్టగడుతుంది ఈ గవర్నమెంట్ కనుక ఎట్లయితే కార్పొరేట్లకు కడుతుందో కార్మికుల పక్షాన ఉండలేదో మరి కార్మికులు కూడా ఈ గవర్నమెంట్ ఉండన్నా లేదా ఈ రాబోయే కాలంలో బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో అంగన్వాడీలతో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు తెలంగాణలో కనబడకుండా ఎట్లయితే వేయండో మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా కూడా బిల్లు రాలేదు. ఇది ఎంత దుర్మార్గమో. అట్లే గ్రామ పంచాయతీ వర్గాల్లో మరి 4 నెలల నుంచి వేతనాలు లేవు. వాళ్ళు పొద్దున లేస్తే సాయంత్రం వరకు చేస్తారు. వాళ్ళ ఇళ్లల్లో మరి కుటుంబాలు ఎట్లా గడవాలని చెప్పి ఇవాళ సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం స్కూల్లో పిల్లలకు నాణ్యమైన ఫుడ్ అందిస్తారు. మరి అందించే వాళ్ళకే బిల్లు లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పెడతారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఒక్క రోజు కాదు 8 రోజులైనా బంద్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. పెండింగ్లో ఉన్న వేతనాలు మొత్తం పూర్తి ఇచ్చేంత వరకు మేము సిఐటిగా మొత్తం బంద్ పెట్టామని హెచ్చరిక చేస్తున్నాం.